వారాలుగా ముందు ఎవరు మాట్లాడారో వారు మాట్లాడిన దాంట్లో నుంచే కొన్ని మాటలు చెప్తూ వచ్చాను. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ముగించలేదు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల నూతన సృష్టి యొక్క ఆవశ్యకత, నూతన సృష్టి యొక్క ప్రయోజనాలు, నూతన సృష్టికి ఇవ్వబడిన ఆధిక్యతలు, నూతన సృష్టిగా ఉండడం వల్ల కలుగుతున్నటువంటి మేళ్ళు, ఆ నూతన సృష్టిలో ఇవ్వబడిన బాధ్యతలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. ఇది ఆఖరి వర్తమానం. అందులో దీంతో మీకు ఆ బాధ తొలగిపోద్ది కదా. సరే అండి, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పర్వాలేదుగా, స్వరం వినడానికి ఇబ్బందికరంగా ఏం లేదుగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. పదిహేడవ వచనంలో, కాగా అందరం కలిసి చదువుకుందాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అన్నవాడు ఊరుకుంటే బాగుండిపోయేది. దాన్ని కొనసాగిస్తూ ఇలా అన్నారు, చూడండి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన వలనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. 19వ వచనం. అదేమనగా, దేవుడి వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునను లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా, ఇక్కడ మన కోసము అనే మాట, మన కోసం, ఫర్ అస్, ఫర్ అవర్ సేక్, మన కోసం నూతన సృష్టిగా చేయబడిన పౌలు గారు అద్భుతమైన 3 మాటలు ఈ వచనాల్లో చెప్పాడు. మొదటి మాట చూడండి, 18వ వచనం చివరి భాగం. ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. సమాధానపరుచు పరిచర్యను అనుగ్రహించిన దేవుడు నెంబర్ 1. నెంబర్ 2, 19వ వచనం చివరి మాట, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సమాధానపరుచు పరిచర్యను అప్పగించెను, సమాధాన వాక్యమును అప్పగించెను. భూమి మీద మనకు ఏదైనా ఒక విషయం అప్పగిస్తే ఆ అప్పగించింది చాలా విలువైంది అనుకోండి, ఆ అప్పగించింది బంగారం కంటే శ్రేష్టమైంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? జాగ్రత్త అన్నారు, అవునా? ఏం చేయాలి? దాన్ని మూటల గట్టి లోపల పెట్టి మళ్ళీ వచ్చినట్టు అప్పగిద్దాం అని అనుకుంటే సోమరివైన చెడ్డదాసుడా, అవునా? అదే మాట కదా మనకు అనేది. ఇక్కడ పౌలు గారు చెప్తూ సమాధానపరుచు పరిచర్యను మాకు అప్పగించాడు అన్నాడు. సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇక్కడ సమాధానపరిచే పరిచర్య అనగానే మనం రాయబారులం అనే అర్థం పైనుంది. సమాధాన వాక్యము అంటే సువార్త. సువార్త అనేది ఎంత ఐశ్వర్యవంతమైన ఘని అంటే చెప్పడానికి వీలు కాదు. నిన్నటి దినం నేను వరల్డ్స్ గ్రేటెస్ట్ సెర్మన్స్ ట్రెషరీ అనే బుక్ యొక్క ఉపోద్ఘాతం రాశాను. కూర్చొని ట్రాన్స్లేట్ చేస్తున్నాను.
చేస్తున్నప్పుడు అందులో వాన్ వెస్బీ ఒక వ్యక్తిని కోట్ చేశాడు. కోట్ చేసి ఏమన్నాడంటే, ఒక వ్యక్తి యొక్క లైబ్రరీలో కొన్ని లక్షల పుస్తకాలు ఉండొచ్చుగాక, కానీ వర్తమానాలు అందులో లేకపోతే, అందున సువార్త వర్తమానాలు అందులో లేకపోతే దట్ లైబ్రరీ ఈజ్ ఇన్సఫిషియంట్, ఇన్కంప్లీట్ అన్నాడు. భలే ఆశ్చర్యం అనిపించింది. వేలాది పుస్తకాలు లైబ్రరీలో ఉన్న వివిధాలైన ప్రసంగాలు సేకరణ అందులో లేకపోతే, అవి కూడా మంచి వర్తమానాలు లేకపోతే, అందున సువార్తకు చెందిన వర్తమానాలు కనపడకపోతే ఆ పుస్తక భాండాగారం ఒట్టిపోయినట్టు లెక్క, అది సరైంది కాదు, అది సంపూర్ణం కాదు అన్నాడు. చాలా ఆలోచించాను నేను. చిన్న మాట కాదు ఇది, చాలా పెద్ద మాట. వాన్ వెస్బీ మాట అన్నప్పుడు నా మనసులోని కొన్ని తలంపులు వచ్చాయి. వాటిని నేను మీతో పంచుకుంటాను. బహుశా సరిగ్గా 10:30 అయింది కదా, 11:30కి నేను ముగించాలి. నిలబడగలిగితే ముగిస్తాను, ఇంకా నిలబడగలిగితే ఇంకొక టైం పడుద్ది. సరేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీరెక్కడా, మేమెక్కడా? మీ ప్రియకుమారుని యందు మీరు చూపిన ప్రేమకు మేమే పాటివారం? ఆ కుమారుని యందు మమ్మను నీతిగా మార్చిన నీ ప్రణాళిక కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు మీ ప్రియకుమారుని సహవాసానికి పిలిచారు. ఆయన పిలుపు వల్ల మమ్మల్ని మీరు స్వతంత్రులుగా చేశారు. ఆ పిలుపు వల్ల మీరు మమ్మను పవిత్రులుగా చేశారు. ఆ పిలుపు వల్ల మీరు మమ్మను నీతిమంతులుగా చేశారు. ఆ పిలుపు వల్ల మీరు మమ్మను మహిమకు అర్హులుగా చేశారు. ఏమిచ్చి నేను రుణాన్ని తీర్చుకోగలం? మేము అల్పకాలం ఉండే ఈ జీవితంలో మమ్మల్ని మీ ప్రియకుమారులని, కుమార్తెలు అని పిలవడానికి సంఘాన్ని ఏర్పరచుకున్నారు. లోకాన్ని మీతో సమాధానపరిచే పరిచర్యను, సహవాసానికి అప్పగించారు. నమ్మకంగా చేయడానికి అవసరమైన నీ ఉపదేశాన్ని నీ దాసుని మరుగుపరిచి అనుగ్రహించండి. మా సమయాన్ని దీవెనగా మార్చండి. నిలబడినవాడు ఆశాంతం వట్టివాడు. మీ ఆత్మచేత మీరు నింపకపోతే ఈ సమయం కేవలం అనేకులకు నిరుపయోగం. ప్రభువా, మీరు నింపండి, నీ దాసుని మరుగుపరచండి, మీ వాక్యాన్ని ఇవ్వండి. విన్నవారి అంతరంగాలు ఈ సమాధానపరిచే పరిచర్య కోసం తమను తాము ప్రతిష్ఠించుకునేట్టుగా చేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దీని వివరణ మనకు ఎఫ్సి పత్రికలో కనిపిస్తుంది, కొలసీ పత్రికలో కనిపిస్తూ ఉంటుంది. కొరింథీ పత్రికలో మాత్రమే కాకుండా ఎఫ్సి, కొలసీ పత్రికల్లో కూడా దీని వివరణ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక్కసారి ఎఫ్సి పత్రిక దగ్గరికి వెళ్దాం రండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకున్న వాక్యాన్ని మార్చి చదువుకుందాం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం లేదు 13 నుంచి చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు.
ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఇది చదువుతున్నప్పుడే కడుపు నిండిపోయినట్టు అనిపించలా? మనం ఎవరో, తండ్రి ఏమిటి, యూదులేమిటి? తండ్రితో సమాధానపరచబడ్డామా? యూదులతో సమాన వారసులమయ్యామా? కారణం సమాధానకారకుడైన క్రీస్తు. ఆయనే మధ్యవర్తిగా లేకపోయి ఉంటే దేవునికి మానవునికి సమాధానం జరిగే అవకాశం లేదు. యూదులకు అన్యులకు మధ్య అడ్డుగోడ పడగొట్టబడే అవకాశం లేదు. ఇద్దరిని ఒకటిగా చేయడం అన్నది ఆయన వల్లే సాధ్యమైంది. సువార్తలో ఉన్న ఆధిక్యత ఇది, సువార్తలో ఉన్న ఐశ్వర్యం ఇది, సువార్తలో ఉన్న శక్తిది, సువార్తలో ఉన్న మహిమ ఇది. మీరు ఆలోచించండి, ఈ పని కొరకు ఆయన భూమి మీదికి రక్తమాంసాల్లో పాలువాడుగా వచ్చాడు, మనల్ని రక్షించాడు. రక్షించబడిన తరువాత మేము క్రీస్తుకు రాయబారులము అని పౌలు గారు అన్నాడు. ఇది పౌలుకు ఒక్కరికే చెందిందా? సంఘానికి సంబంధించింది కాదా? సంఘం ద్వారా నానా విధములైన జ్ఞానం లోకానికే కాదు వాళ్ళకు కూడా అందాలి అంటాడు. ఆలోచించండి, ఇప్పుడు సువార్త అంటే దేవుని జ్ఞానం, సువార్త అంటే దేవుని సమాధానం, సువార్త అంటే దేవుని జీవం, సువార్త అంటే రక్షణ, సువార్త అంటే క్షమాపణ, సువార్త అంటే దత్తపుత్రత్వానికి మనల్ని అర్హులుగా చేసినటువంటి అమూల్యమైన సందేశం. ఈ సువార్త మనకిచ్చాడు. చిన్నదేం కాదు కదా, శ్రేష్టమైంది కదా, అమూల్యమైంది కదా. ఈ ప్రణాళికను మనం అర్థం చేసుకుంటే చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మళ్ళీ మార్చి చదువుకుందాం. చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మరియు గతకాలమును దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావము కలవారై ఉండిన మిమ్మును కూడా మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాను. దేవుణ్ణి మానవుణ్ణి సమాధానపరచగలిగిన అత్యున్నతమైన కార్యం ఏమిటంటే డెత్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. శిలువలో ఆయన మరణం మానవ జాతిని దేవునితో సమాధానపరిచింది. ఇంకేదీ లేదు. దేవునితో సమాధానపడడానికి మానవునికి మరే అవకాశం లేదు ఎక్సెప్ట్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. ఇది చిన్న సంగతి ఏం కాదు, చాలా పెద్ద సంగతి. నేను మీకు విషయం చెప్పాక వచనాల దగ్గరికి వెడతాను. డిఎల్ మూడీ చికాగో పట్టణంలో ఆ రోజు ఓ పెద్ద బహిరంగ సభలో వాక్యం చెప్తున్నాడు.
ఆయన చెప్పిన వాక్యం ఏమిటంటే, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చినన్న మాట నమ్మదగినదియు. అది మాట. వాక్యం అంతా అయిపోయింది, ప్రార్థన ముగిసింది. ఈలోగా ఓ చిన్న కుర్రాడు, ఇంతటి కుర్రాడు ఆ క్రౌడ్లో తప్పిపోయి ఏడుస్తూ వచ్చాడు. ఎవరో ఎత్తుకుని స్టేజ్ మీద తీసుకొచ్చారు. ఏంటన్నాడు. తప్పాడండి పిల్లాడు అన్నాడు. మూడి గారు ఆ పిల్లాడిని ఎత్తుకుని ఒక మాట అన్నాడు. చూస్తున్నారా ఇతన్ని అని. ఇతని కంటే వీళ్ళ నాన్న ఎక్కువ బాధపడుతూ ఉండుంటాడు. ఇతని కంటే వాళ్ళ నాన్న వెతుక్కుంటూ ఉండుంటాడు. వాళ్ళ నాన్న వీడి కోసం ఎంత పరిగెత్తుతున్నాడో మీకు తెలియదు, ఎంత ఆవేదన పడుతున్నాడో తెలియదు, చూసారా మీరు అన్నాడు. ఈలోగా జనం మధ్యలోంచి వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి స్టేజ్ మీదకి వచ్చాడు. ఈ కుర్రాడు మూడి చేతుల్లోంచి కిందకి దిగి వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తాడు. వాళ్ళ నాన్న ఎత్తుకోగానే ఏడవడం ఆపేసి భుజం మీద తలకాయ పెట్టుకున్నాడు. చూడండి, ఇదే కదా ఇప్పటి వరకు నేను చెప్పింది. నీవు నశించకూడదని ఆయన వెతుకుతూ నీ దగ్గరికి వచ్చాడు. నీవు ఆయన దగ్గరికి వస్తే, ఆయనకు అప్పగించుకుంటే నీకెంతకంటే గొప్ప నెమ్మది కలగదా అన్నాడు. చెప్పిన వర్తమానం కంటే ఆఖరిలో కనిపించిన దృశ్యం ఉందే, వచ్చిన వాళ్ళందరి గుండెలు పిండేసినట్టయింది. అనేక మంది ఆ దినాన ప్రభువుని అంగీకరించారు. ఆలోచించండి, నేటికి లోకం అదే పరిస్థితిలో ఉంది. రక్షించబడిన మనం మాత్రం వీఆర్ లగ్జూరియస్ ఇన్ లివింగ్. విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాం. వీఆర్ నాట్ ఎట్ ఆల్ షోయింగ్ ఎనీ కన్సర్న్ టువర్డ్స్ ది పెరిషింగ్ సోల్స్. నశిస్తున్న ఆత్మల పక్షంగా ఇంతైనా పట్టింపు కలిగి మనం లేం. మనం మన ఆలోచనలు, మన అవసరాలు, మన సుఖాలు, మన సమస్యలు, మన కష్టాలు, మన ఇబ్బందులు, వీటితోనే మనం బిగుసుకుపోయాం తప్ప నిజమైన అవసరతలో లోకం ఉంది. ప్రభువుని ఎరగని పరిస్థితుల్లో లోకం ఉంది. నిత్య నాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. అవునా? ఎంత నిర్విచారంగా లోకం ఉందో తెలుసా? అతడు బహుగా సుఖపడుచుండువాడట. ఆలోచించారా? బహుగా సుఖపడేవాడికి పక్కవాడి కష్టాలు ఏం పడతాయి? ముందున్న వ్యక్తి కష్టాలు అతని కళ్ళకు కనపడలా. సుఖాలు మనిషిని బానిసగా మార్చేసినప్పుడు కళ్ళు తెరిచే పరిచర్య, ప్రభువుని పరిచయం చేసే పరిచర్య సంఘానికి మనకిచ్చాడు, నీకిచ్చాడు, నాకు ఇచ్చాడు. ఆలోచించండి, ఈ పరిచర్యను మనం చేయగలుగుతున్నామా? ఈ సమాధాన పరిచర్య మనకిచ్చాడు, సమాధాన వాక్యాన్ని మనకిచ్చాడు. అంతేకాదు, పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ప్రభు క్షమించు. పౌలు గారు ఏమన్నారో తెలుసా? చూడండి, 20వ వచనంలో అంటాడు. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు, నువ్వు కాదు, నాట్ పాల్, దేవుడే. బాబు నమ్ముకోండి అయ్యా, అంగీకరించండి అయ్యా, కుమారుణ్ణి స్వీకరించండి అయ్యా, ఆయన ఎవరో గ్రహించండి అయ్యా, ఆయన్ని మీ అంతరంగాలోకి రమ్మని ఆహ్వానించండి అయ్యా అని దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు. వాట్ ఎన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ప్రీచింగ్ ఇన్ ద గాస్పల్. సువార్త ప్రకటన విషయంలో పౌలు గారికి ఉన్న ఆ అవగాహన ఎంత అద్భుతం! మా ద్వారా దేవుడు వేడుకుంటున్నాడు. నాట్ మీ, నేను తగ్గించుకుని అడగడం కాదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మాటలు పడి అడగటం కాదు, నా ద్వారా దేవుడు అడుగుతున్నాడు. బా, ఒక మాట చెప్పునా, ఎందుకు ఇంత బాధ మనకి, ఎందుకు ఆయనకి ఇంత కష్టం? చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనలందు
ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దిస్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ సాల్వేషన్. This is the mystery of gospel. This produces everlasting life. Those who accept Jesus as their personal savior. ఒక్కసారి ఆలోచించండి. దీనిని అంగీకరించేవాడు నిత్య జీవానికి వారసుడవుతాడు. మన బదులు నేను వైజాగ్ వెళ్ళడానికి కారణం దేవుడిచ్చిన వర్తమానం, లేకపోతే వెళ్ళేవాడిని కాదు. ఎందుకు వెళ్ళాను అంటే, పిల్లలు తల్లిదండ్రులను అడిగే ఒక అవకాశం ఉంది. నాన్న, దేవుడు శాడిస్ట్ కాడా అని. మమ్మీ, దేవుడు శాడిస్ట్ కాడా అని. శాడిస్ట్ కాకపోతే మనుషులు ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు ఆయన అని నా మనసులోకి వచ్చిన ఆలోచన మీతో కొంచెం షేర్ చేసుకుంటాను. మనసు పెట్టి వినండి. రిబ్కాకు యాకోబును దూరం చేశాడు అంటే అర్థం ఉంది, అవునా? వీ కెన్ గివ్ ఎన్ ఆన్సర్. యాకోబునకు యోసేపును దూరం చేశాడు అంటే వీ కెన్ గివ్ ఎన్ ఆన్సర్. కానీ వాట్ అబౌట్ జెనసిస్ 22nd చాప్టర్? నువ్వు ప్రేమించే ఒక్కడైన కొడుకుని తీసుకొచ్చి బలర్పించు అంటే ఏమనాలి? ఏం మాట్లాడాలి? దానికి ఏం జవాబు చెప్పాలి? మీరు ఆలోచించండి. దేవుని లక్షణాలను అపార్థం చేసుకోవడం కోసం ఎవరినైనా వాడు క్యాప్చర్ చేస్తాడు, ఎవరినైనా వాడు పట్టుకుంటాడు. కానీ ఆయన ప్రేమ దగ్గరికి రానివ్వడు, ఆయన క్షమాపణ దగ్గరికి రానివ్వడు, ఆయన మన నిమిత్తం చేసినటువంటి బలి దగ్గరికి రానివ్వడు. దేవుని అపార్థం చేసుకోవడానికే మానవునికి సంపూర్ణమైన స్వేచ్ఛ శరీరానికి, లోకానికి ఉంది కనుక అపవాది ఆధారం చేసుకుని దేవుని మీద అపార్థాన్ని మనుషుల మనసుల్లో వంపుతుంటాడు. నేను ప్రశ్న అడుగుతాను. దేవుడు విలాపవాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన హృదయపూర్వకంగా నరునికి కష్టమైనను బాధైన కలుగు చేయడని రాస్తుంది. కాదని చెప్పండి ఇప్పుడు మీరు. ఆదికాండం 22 కదా ఇది. యోహాను సువార్త 11వ అధ్యాయానికి రండి. మనసులోనే భుక్తి అక్కర్లా రండి. ఇంకాసేపటికి లాజర్ని లేపుతాడని తెలుసు కదా. తెలిసినవాడు వాళ్ళందరినీ చూసి, వాళ్ళ మాటలు విని, వాళ్ళ దుఃఖం చూసి ఎందుకు కలవరపడ్డాడు, ఎందుకు మూలిగాడో చెప్తారా మీరు? ఇస్సాకు తల మీద కట్టెలు పెట్టి నడుస్తున్న అబ్రహామే కనపడతాడు, కానీ ప్రక్కనే ఉన్న దేవుడు మనకు కనపడ్డాడు కదూ. అక్కడికి వచ్చి మూలిగినవాడు అబ్రహాము అంతరంగాన్ని చూసి, అబ్రహాము పడుతున్న ఒత్తిడిని చూసి సంతోషిస్తాడనుకుంటున్నారా? నో 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 నో. నీకు అనుమతించబడిన ప్రతి బాధ దగ్గర దేవుడు కూడా బాధపడుతూనే ఉంటాడు. రేణు గారికి ఇష్టమైన మాట ఏమిటో తెలిసి యెషయా గ్రంథంలో, మన యావత్ బాధలు ఆయన బాధ పొందిన అన్నమాట ఆయనకి ఇష్టం. మన యావత్ బాధలు ఆయన బాధ పొందే దేవుడు, అంతేగాని మనకేదో అనుమతించేసి చూస్తూ సంతోషించే దేవుడు కాదు. లోకం అనుకుంటున్నట్టుగా ఈజ్ నాట్ ఏ డైరెక్టర్ ఈ నాటకానికి అనుకోవద్దు. అలాగని ఇంకొక మాట అంటాను, ఇంకాసేపటికి లేపుతాడని తెలుసుగా, కన్నీళ్ళు ఎందుకు కాల్చాడు? ప్రభు కళ్ళ వెంట ధారాప్రవాహంగా ఎందుకు ప్రవహించాలి కన్నీరు చెప్పండి మీరు? మన కన్నీటిలో తన కన్నీటిని కలిపేవాడు ఆయన. బలిపీఠం మీద తండ్రి పెట్టి కత్తి పైకెత్తినప్పుడు ఆయన అంతరంగం, మన అంతరంగం విలువెలాడిపోద్ది కదా. చచ్చా, ఒక కన్న తండ్రి చేత ఒక్కడే కొడుకునిచ్చి అందరినీ పంపించేసి పెదదాసుని వద్దన్నాడు, లోతును పంపేయమన్నాడు,
ఇష్మాయిల్ను పంపేశాడు, మిగిలిన ఒక్కడిని బలిమ్మన్నాడు అనగానే మనకు దేవుని వ్యక్తిత్వం మీద అనుమానం వచ్చే పరిస్థితిని అపవాది తెస్తాడు. కానీ ఒక మాట చెప్పునా, ఒక శరీర సంబంధమైన తండ్రి తన కొడుకును బలి ఇవ్వడానికి కత్తెత్తితేనే బాధపడ్డారే. ఈ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోరా మీరు. మనందరి కోసం కుమారుడిగా రక్తమాంసాల్లో పాలువాడై మన నిమిత్తమే తన ప్రాణాన్ని బలిగా పెట్టినవాడు ఆయన కాడా? ఆయన తన ప్రియకుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవం కలవాడవడానికి ఆయన బలి అర్పించడానికి కదా. అది సాదృశ్య రూపంగా కనపడింది అక్కడంతే. నిజస్వరూపం క్రీస్తు యేసునందు కనపడుతుంది. గ్రహింపు లేనప్పుడు ఆ సమాధానపరిచే వాక్యాన్ని మనకిచ్చాడనే సత్యాన్ని మనం మర్చిపోతాం, వాటిని పట్టించుకోం. అదేదో సామాన్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఎదటి వ్యక్తి అంతరంగం లోపల అనూహ్యమైన మీ పరిశుద్ధాత్మదేవుని కార్యానికి కారణమవుతుందని మీకు తెలుసా? చెప్పండి, అంతవరకే మన పని, మిగిలిన పని ఆయన చేసుకుంటాడు. చెప్పడం వరకు మన బాధ్యత, మిగిలినంతా ఆయన చేసుకుంటాడు. పరిశుద్ధాత్మదేవుడు చేసుకుంటాడు, తండ్రి ఆకర్షిస్తాడు, కుమారుడు స్వీకరిస్తాడు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు బికమ్ హిజ్ మౌత్ పీస్, దట్స్ ఆల్. ఆయన నోటి బూరగా మాత్రం మనం ఉంటాం. మనకిచ్చిన ఆధిక్యత ఇది మర్చిపోతే, దీన్ని వదిలిపెట్టేస్తే, దీని ఎడల పట్టింపు లేకపోతే అంటూ పౌలు గారు ఆ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? 5వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా. అరేరే, దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు, మేము మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. టూఫోల్డ్ వర్క్ ఈజ్ గోయింగ్ టు బి డన్ వెన్ యు ఆర్ ప్రీచింగ్ ద గాస్పల్. సువార్తను ప్రకటించేటప్పుడు రెండంతల కార్యం జరుగుతుంది. దేవుడు నీ ద్వారా వేడుకుంటున్నాడు, నువ్వు బ్రతిమాలే, నువ్వు కనపడతావు. ఒకరోజు కళ్ళు మూసుకుని ఇలా అనుకుంటారు, ఆ రోజు ఆ అన్నే మా ఇంటికి రాకపోయి ఉంటే, ఆ రోజు ఆ సేవకుడు సువార్త ప్రకటించకుండా ఉండుంటే, ఆ రోజు నా కరపత్రం నా చేతికి రాకపోయి ఉంటే, ఆ దినాన నా వద్దకు ఆ అక్క నడిచి రాకపోయి ఉంటే ఏమైపోదు? నేను ప్రభువుని అంగీకరించేవాడినా? ఈ నెమ్మది నాకుండేదా? కష్టాలు ఎన్నున్నా రక్షణ ఆనందం ఉండేదా? ఎక్కడిది ఇది? ఓన్లీ బికాస్ ఆఫ్ ద గాస్పల్. సువార్తను బట్టే కదా. నీ అంతరంగం, విన్నవాళ్ళ అంతరంగం ఎంత గొప్ప ఆధిక్యతకు, ఎంత గొప్ప నెమ్మదికి కారణమవుతుందో ఊహించండి ఒకసారి, ఊహించండి. ఇదే మాట ప్రభు వైపు నుంచి కూడా చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకీవైన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినముల లేపబడెను. ఎందుకిది? ఆయన ఎందుకు లేపబడాలి? అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడే ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. దేన్ని నమ్మడానికి? గాస్పల్.
దేని నమ్మడానికి చెప్పండి? ఆయన ప్రేమ నమ్మడానికి, ఆయనను అంగీకరించడానికి ఒక ఆధారం పునరుద్ధానం. వాస్తవానికి ప్రభువు లేచాడు అనడానికి రుజువు ఎవరు? ప్రభువు లేచాడు అనడానికి రుజువు ఎవరు? నోరు తెరిచి చెప్పగలిగితే రాత్రి కాపలా కాసిన సైనికులు. వాళ్ళు ఉండగానే కదా దేవదూత వచ్చాడు, రాయి పూర్లించాడు, సమాధి ఖాళీగా ఉందిగా, ఏడైనా లేడు. వాళ్ళు వింటూ ఉండగానే కదా స్త్రీలు వచ్చారు, స్త్రీలతో చెప్పాడు కదా ఆ దేవదూత, ఆయన లేడు, లేచాడు, శిష్యులతో చెప్పండి మీకంటే ముందు గలిలయకి వెడతాడని. అవునా? ఎవరు సాక్షులు? సైనికులు సాక్షులు, ఆ వచ్చిన స్త్రీలు విన్నారు. ఎవరు చెప్పగా విన్నారు? ద విట్నెస్ ఆఫ్ ద హెవెన్, పరలోక సాక్ష్యాన్ని విన్నారు. అంతేనా? అంతేకాదు, మరో మాట కూడా మీకు చెప్తాను. అదేమిటంటే శిష్యులు సాక్షులు, శిష్యులు కూడా సాక్షులే. అంతేకాదు, ఇవాళ అపరాధాల చేత పాపాల చేత చచ్చి బ్రతికామే, మనం కూడా ఆయన బ్రతికున్నాడు అనడానికి సాక్షులు. వీఆర్ ఆల్ హిజ్ ప్రూఫ్స్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. ఆయన పునరుద్ధానానికి రక్షించబడిన నువ్వు నేను సాక్షి. ఆయన బ్రతికే ఉన్నాడు, మనం బ్రతుకున్నాం కాబట్టి. మృతులం కాదు, విమోచించబడ్డవాళ్ళం, క్షమించబడ్డవాళ్ళం, ఆయన కొరకు బతుకుతున్నవాళ్ళం, ఆయన కృపను రుచిస్తున్నవాళ్ళం, ఆయన పోషకత్వాన్ని చూస్తున్నవాళ్ళం, ఆయనతో సహవాసాన్ని అనుభవిస్తున్నవాళ్ళం, ఆయన స్వరాన్ని వింటున్నవాళ్ళం, ఆయన లేఖనాన్ని స్వీకరిస్తున్నవాళ్ళం, ఆయన మాట్లాడుతూ ఉండగా అంతరంగం సంతృప్తి చెందుతున్నవాళ్ళం. వీఆర్ ద రియల్ విట్నెస్ ఆఫ్ ద రిజరక్షన్. కాదని చెప్పమని ఎవరినైనా. ప్రభువు లేచాడు అనడానికి నువ్వే రుజువు, నీ జీవితం రుజువు. ఇప్పుడు ఆలోచించండి, ఆయన మన నిమిత్తమై పాపం కావడం ఏమిటి? ఆయన మన నిమిత్తం శాపం కావడం ఏమిటి? ఆయన మన నిమిత్తం మరణం కావడం ఏమిటి? ఆయన మన నిమిత్తం సమాధి చేయబడ్డం ఏంటి? ఆయన మన నిమిత్తం తిరిగి లేవడం ఏంటి? ఎవరైనా సమస్తాన్ని సృజించినవాడా, అన్నింటికంటే ఆధిక్యత కలిగినవాడా, సమస్తము ఆయన ద్వారా కలిగాయి, సమస్తం ఆయన వలన కలిగాయి, సమస్తం ఆయన కొరకే కలిగాయి. అలాంటివాడు మానవులందరినీ తనతో సమాధానపరచుకోవడం కోసం ఆ సమాధాన సువార్తను మనకు అప్పగించాడు, ఆ సమాధాన వాక్యాన్ని మనకు అప్పగించాడు. ఇక్కడ నేను మీతో ఓ మాట చెప్పాలి. అదేమిటంటే, ఇది ఊరికినే జరిగింది కాదు. దీని వెనక ఏమున్నదో పేతురు గారు చెప్తాడు. రెండు వెళదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇరవై 21వ వచనం నుండి 24వ వచనం వరకు కలిసి చదువుకుందాం. 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు పొందిన ఆ స్వస్థత ఇతరులు పొందాలి అనేది కదా. నేను ఈ డెంగ్యూతోనూ టైఫాయిడ్తోనూ సఫర్ అవుతున్నప్పుడు నాకు తెలిసిన వైద్యం వేరు. డెంగ్యూని గురించి నాకంటూ కొంత అవగాహన ఉంది. మా సమాధానం అంటది, మీకున్న వైద్య పరిజ్ఞానమే ఎవరి మాట వినేటట్టు చేయట్లేదు మిమ్మల్ని. మీకు తెలియకపోయి ఉంటే చక్కట చెప్పిన మాట వినేవాళ్ళు. మీరు ఎవరు చెప్పినా వింటలేదంటే మీకున్న వైద్య పరిజ్ఞానమే అని. ఓ మాట చెప్పిన 1 వీక్ అయింది, 10 days అయింది. 10 days అయ్యాక ఓ చెల్లి వచ్చి ఒక కాగితం ఇచ్చింది. దాని మీద హోమియో మెడిసిన్ రాసింది. నేను తలబాదుకున్నా. గత కాలంలో డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ఎంతమందికి నేను ఆ మెడిసిన్ ఇచ్చా, 3 daysలో తగ్గింది. ఇప్పుడు అది చూడగానే గుర్తొచ్చింది, అది ఎపటోరియం. అది ఎవరైనా అడుగుతారు, కాళ్ళు వాపులు వచ్చినాయి ఏం చేయాలండి అని. ఎపిస్ 30 వేసుకోండి అంటాను, 2 daysలో పోతాయి ఆ కాళ్ళు వాపులు అంతా. నోటికి వస్తుంది ఆ హోమియో మెడిసిన్ నాకు, కానీ గుర్తులేదు కదా. అరే రే 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 అనుకున్నా. కానీ ఎంతకంటే ప్రమాదకరమైంది కదూ. నువ్వు పొందిన ఈ స్వస్థత వాళ్ళు పొందాలి అని, వాళ్ళు పడుతున్న మానసికమైన అశాంతి నుంచి వాళ్ళు వెలుపలికి రావాలని, నీవు పొందినటువంటి నెమ్మదిని వాళ్ళు పొందాలని, వాళ్ళు కూడా ఇందులోంచి బయటికి రావాలని ఎవరికి అనిపించదు చెప్పండి. ఏమండి, ఎక్కడో మందిస్తున్నారు అని అంటే వెళ్ళావా పూర్ణ? ఎంతమందికి తెచ్చావు? నువ్వు ఒక్కడికి తెచ్చుకున్నావా? ఎందుకని? ఎక్కడది? అది ఎక్కడ కృష్ణపట్నం? ఎక్కడ వ్యక్తి కరోనాకు మందు కనిపెట్టాడని కానీ ఇక్కడి నుంచి వెళ్ళి అన్నీ తెచ్చుకొచ్చి అందరికీ పంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ రోగం కంటే ప్రమాదకరమైంది కదా పాపరోగం. అందులో నుంచి వెలుపలికి తేవడం కోసం ఆ సమాధాన పరిచర్యను మనకు అప్పగిస్తే, సమాధాన వాక్యాన్ని మనకు అప్పగిస్తే, మన ద్వారా దేవుడు వేడుకోవడానికి ఆయన ఇష్టపడితే మనం బ్రతిమాలవలసి ఉండగా మన వాళ్ళని చూసి అన్యులండి నమ్ముకోలా, నరకానికి వెళ్ళిపోతారు. సిగ్గు అనిపించటంలా. వీఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, వీఆర్ నాట్ ఎట్ ఆల్ బర్డెన్సమ్. బక్సింగ్ అన్న మోకరించిన ప్రతిసారి ఒక మాట అడిగేవాడట, లార్డ్ గివ్ మీ బర్డెన్ టు ది పెరిషింగ్ సోల్స్ అని. నశిస్తుపోతున్న ఆత్మల కొరకైన భారం నాకు అనుగ్రహించయ్యా. భారం తరిగిపోయే ప్రమాదం ఉంది, అనుమానం లేదు. మెల్లమెల్లగా సమస్యలు మనల్ని ఆక్రమించుకుంటాయి. మెల్లగా మన అంతరంగాలు ప్రకటించవలసిన ఆలోచన నుంచి పక్కకి వెళ్ళిపోతాయి, రాయవలసిన ఆలోచన నుంచి పక్కకు వెళ్ళిపోతాం. మనం పూర్తిగా దేవుని కొరకై పనిచేసేటువంటి పనిలో నుంచి పక్కకు వచ్చేసి మన కొరకు మనం బ్రతకాలి అనే ఆలోచనలోకి వచ్చేస్తాం. ఎంత ట్రాప్లో పడ్డాం ఆలోచించండి. ఇది జరుగుతున్న పరిస్థితి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాస్తుంది, చూడండి ఒకసారి. దీని గురించే మరి ఇంకొకసారి ఎంఫసైజ్ చేద్దామని. అట్లైన యెడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకుంటూ వలన పాప నివారణ చేటుకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడింది. తన్ను తాను బలిగా అర్పించుకోవడం. ఈ మాట ఆయన ప్రేమను చూపేదేనా? ఈ మాట ఆయన త్యాగాన్ని చూపేదేనా? కాదు. నీ స్థానంలో నా స్థానంలో నిలబడిన ఆయన్ని చూపేది. నీవు పొందవలసిన, నేను పొందవలసిన ఆ శిక్షను పొందడానికి
మన స్థానంలో నిలబడిన ఆయన, మనం చెల్లించవలసిన రుణాన్ని ఆయన చెల్లించడానికి నిలబడిన ఆయన, మనకు బదులుగా మరణాన్ని స్వీకరించిన ఆయన, దైవోగ్రతను స్వీకరించిన ఆయన కనపడడం లేదా? ఆయన ఎవరో అర్థం కావడం లేదా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా ఆయన నివసించింది. ఆయన సంపూర్ణమైన దేవుడే కాకపోయి ఉంటే పాప క్షమాపణకు అవకాశం లేదు, మానవుడు దేవునితో సమాధానపడడానికి అవకాశం లేదు. ఎందుకో తెలియదు కానీ పౌలు గారు ఎఫ్సి పత్రిక రాస్తూ ఈ సమాధాన సువార్తకు అనూహ్యమైన పేరు ఒకటి పెట్టాడు. చూడండి, ఎఫ్సి పత్రిక. పరిశుద్ధాత్మ దేవుడే అతని చేత రాయించారు. చూద్దాం, 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడండి. ఈ సమాధాన పరిచర్య ఏమిటి? సమాధాన వాక్యం ఏంటి? ఇక్కడేమో ఇక్కడ చెప్పండి మాట ఏంటి? 6:15లో చదువు సై. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలబడండి. ఎవరికి విరోధంగా నిలబడాలి? ఫైట్ ఎవరికి? ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వాళ్ళు, నిన్ను విమర్శిస్తున్న వాళ్ళ మీద కాదు మనం పోరాటం. వాళ్ళు రక్తమాంసాలు కలిగిన వాళ్ళు ఎంతవరకే. వాళ్ళ వెనకాలన్నాడే వానితో మన పోరాటం. దానికోసం మనం ఏం చేయాలి? నిలబడాలి. అవునా? ఈ పరిచర్య అపవాదికి విరోధంగా నిలబెట్టే పరిచర్య. ఈ పరిచర్య లోకానికి విరోధంగా నిలబడే పరిచర్య. ఈ పరిచర్య శరీరానికి, శరీర సుఖాలకు విరోధంగా నిలబడే పరిచర్య. శరీరాన్ని పాప బానిసత్వం నుంచి తప్పించడం కోసం పోరాడడానికి నిలబడే పరిచర్య ఈ పరిచర్య. సిద్ధ మనస్సు అనే పదం చిన్నది కాదని, చాలా పెద్దదని మనం గ్రహించవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానో కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కింద ఫుట్ నోట్లో కలిగి ఉన్నాము. ఆయన వలన కలిగి ఉందము అన్నవాడు కలిగి ఉన్నాం. అంగీకరించిన ప్రతివాడు దేవునితో సమాధానపరచబడినవాడు అయ్యాడు. అవునా? కొంచెం ఈరోజు నన్ను ఓర్చుకోండి, కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ చూపిస్తున్నట్టున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. సిద్ధ మనసు, సిద్ధంగా ఉండండి అనే పదాలు 3:15. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మేము హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తుని మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. అవుదాం క్షణం. పెళ్ళయింది, ఉద్యోగం లేదు. పెళ్ళయింది, పిల్లలు లేరు. 7 years
మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్తే, అయ్యా మా అమ్మాయికి పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అనేవాళ్ళు. ప్రార్థన చేసి వచ్చేవాడిని. నెక్స్ట్ ఇయర్ వెళ్తే, బాబు మొన్న ప్రార్థన చేసేవే, ఆ పిల్లకి కొడుకు పుట్టాడయ్యా, ప్రార్థన చేయింది ఇచ్చేవాళ్ళు. నన్ను ప్రక్కనే ఉండి, నీకు పిల్లలేరురా? వాక్యం చెప్తుంది, మేము దరిద్రులమై ఉండి అనేకులను ధనవంతులుగా చేసేవాళ్ళం. బ్రతిమాలుకునేవాడు దరిద్రుడు, కానీ బ్రతిమాలించుకునేవాడు ధనవంతుడు కావడానికే అని బ్రతిమాలుతున్నాం మనం. ఈ అవమానాల గుండా, ఈ కష్టం గుండా, ఈ మాటల గుండా ప్రయాణం చేశాను. విడిచిపెట్టేశాడా? ఒకవేళ భూమి మీద పిల్లలే ఇవ్వలేదనుకోండి, నిశ్చిత్వంలో ఎంతమంది పిల్లలు తింటారు? దేవుడు అన్యాయస్తుడు కాడు కదా. ఈ సమాధానపరిచేటువంటి పరిచర్య, సిద్ధంగా ఉండడం, రెడీ టు గివ్ ఎన్ ఆన్సర్. వాళ్ళకి చెప్తే వాళ్ళు తప్పనిసరిగా ప్రభు దగ్గరికి వస్తారు, అనుమానం లేదు. నేను ఇంకా రెఫరెన్స్ చాలా ఉన్నాయి కానీ చెప్పడం లేదు, ముగింపు దగ్గరికి వచ్చేస్తున్నాను. వస్తున్నప్పుడు కొన్ని జరిగిన సంఘటన ఒకటి మీకు ముందుంచుతాను. ఆయన పేరు డాక్టర్ బాల్డ్విన్. గుర్తుపెట్టుకోండి పేరు. చాలామంది భక్తుల పేర్లు మనం మర్చిపోయాం అన్నాడు వాన్ వెస్బీ. ఆ బుక్ చదువుతూ ఉంటాయి. వాళ్ళెవరో మీకు తెలుసా అన్నాడు. వాళ్ళ పేరు కూడా మీకు తెలియదు కదా అని. ఆయన అన్న మాట ఏంటంటే, కామెంటరీ పేరు చెప్పాడు. వరల్డ్ ఫేమస్ కామెంటరీ అది. అందులో 10 పుస్తకాలు ఆయన రాశాడట. ఆయన పేరు తెలియదు మనకి. ఎక్స్పోజిటరీ బైబిల్ 2 తర్జుమాలు ఆయన చేశాడట. ఆయన పేరు మనకు తెలియదు అని ఆయన పేరు రాశాడు అక్కడ. అప్పుడు అనిపించింది, శ్రేష్ఠులు, ఘనులు, ఉన్నతులు దేవుని కోసం పనిచేశారు, సమాధానపరిచే పరిచర్య చేశారు, కానీ వారు మన జ్ఞాపకాల్లో కూడా లేరు. అందుకని బాల్డ్విన్ని జ్ఞాపకం చేసుకోమని ఎందుకంటున్నాను మీకు చెప్తాను. ఆయన 41 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. 41 years దేవుని సేవ చేశాడు. 41 సంవత్సరాలు సేవ చేస్తున్నప్పుడు 40వ సంవత్సరంలో ఆయన 40th year అనమాట, 40 సంవత్సరాల ఆ టైంలో ఆయన ఇలా అన్నాడు, అబ్బాయి మీరెన్నైనా చెప్పండి, సువార్త కంటే గొప్పది లేదన్నాడు. మీరెన్నైనా చెప్పండి, సువార్త కంటే గొప్పది లేదు అన్నాడు. 40 నుండి ఏం పెరుగుతాయిరా ఆఫ్టర్ 40s? 25, 26, 27 సంవత్సరాల వరకు ఏ బాధలు ఏ ఉండవు. ఆ తర్వాత చెప్పండి. విచిత్రం ఏంటంటే, పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళం అయిపోతామా అనుకుంటారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలైతే బాగుండేదిరా అనిపిస్తుంది. ఎన్ని భారాలు, అవునా? 40 సంవత్సరాల నుండి ఆయనకి భారాలు పెరిగాయి. అణిచివేత చూశాడు. విచిత్రం ఏంటంటే, బాధ పెట్టేవాళ్ళు పెరిగారు. అప్పుడు అన్నాడు, సువార్త కంటే ఏది మంచిది కాదన్నాడు. బై సీయింగ్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ నథింగ్ ఈజ్ గుడ్ రాదర్ దెన్ ద గాస్పల్ అన్నాడు. సువార్త కంటే మంచిది ఏదీ లేదు అన్నాడు. 50 ఏళ్ళు వచ్చినాయి. 50 ఏళ్ళు వస్తే ఎలా ఉంటుందిరా? పిల్లలందరూ చదువుకోవడానికి వెళ్ళిపోతారు. ఇల్లు కుర్చీలు, ఖాళీ కుర్చీలు కనపడతాయి. అమ్మానాన్నలుగా మనం మిగిలిపోతాం. పిల్లలు ఎవరు చదువులు వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఖాళీ కుర్చీలు కనపడతాయి. అంతేకాదు, ఆ టైంలో మనకు సాయం చేసేవాళ్ళు కావాల్సి వస్తారు.
50th ఇయర్ వచ్చేటప్పటికి సాయం చేసేవాళ్ళు కావాల్సి వస్తారు. ఒకరా ఇద్దరా? చాలా సహాయాలు కావాలి. సహాయం చేయడానికి వచ్చారు. అప్పుడు ఆయన అన్నాడు, సువార్తతో ఏదీ పోల్చదగింది కాదు అన్నాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 50. ప్రతి మాట జ్ఞాపకం పెట్టుకోండి. 40లో ఏమన్నాడు, 40కి 50కి మధ్యలో ఏమన్నాడు, 50లో ఏమన్నాడు గుర్తుపెట్టుకోండి. సువార్తతో ఏదీ పోల్చదగింది కాదు అన్నాడు. 50 నుంచి 60కి వెళ్ళాడు. ఇప్పుడు ఏమర్థమవుతాయి చెప్తారా మీకు? సెకండ్ సైట్ వస్తుంది. శుక్లాలు తీసేసి, క్యాటరాక్టులు తీసేసి సెకండ్ సైట్ స్టార్ట్ అవుద్ది అప్పుడు ఆఫ్టర్ 60s. అవునుగా? స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు లోకంలో ఉన్న ఒట్టిపోయిన తనం అర్థం అవడం ప్రారంభమవుద్ది. 60 సంవత్సరాల వరకు పూర్తిగా అర్థం కాదు. 60 రాగానే అరే రే ఇంతకాలం ప్రయాసపడ్డాం దేనికోసం అనిపిస్తుంది. ఎవరి కోసం ఇంత కష్టపడ్డాం? పిల్లలు అర్థం చేసుకుంటారంటారా? మీరు ఎవరి కోసం పెళ్లి చేసుకోకుండా ఉండి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారో ఆ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అర్థం చేసుకుంటారా? చెప్పండి. లోకంలో ఉన్న మనుషులు వాళ్ళ స్వార్థాలన్నీ కనపడతా ఉంటాయి. నిస్వార్థంగా నువ్వు చేసిన పని అంతా ఎలా కనపడుతురా? మీరే చెప్పండి. అరే రే 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 అంతా ఒట్టిపోయిన తనమేగా కనిపించేది. అంతకుమించి ఏమైనా కనపడద్దా? లోకంలో శ్రేష్టమైంది ఏమీ కనపడదుగా. ఆ టైంలో అన్నాడండి, సువార్త తప్ప ఇంకేదీ లేదన్నాడు. నథింగ్ బట్ గాస్పల్ అన్నాడు. సువార్త తప్ప ఇంకేదీ లేదు అంటే అర్థం, మారనిది, మార్పు చెందనిది, సజీవమైనది, జీవం ప్రవహింపచేసేది, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది, సమాధానపరిచేది, మానవులను దేవుని దగ్గరికి తెచ్చేది, మానవుని అంతరంగానికి రక్షణానందం ఇచ్చేది, మారనిది, మార్పు చెందనిది సువార్తే. సువార్త తప్ప ఇంకేమీ లేదన్నాడు. సరే 70 వచ్చినాయి. ఇంకో 2 సంవత్సరాల్లో నాకు వచ్చేస్తాయి 70. రేపు డిసెంబర్ వస్తే 68, 70 వస్తాయి. అప్పుడు విశ్వాసం మీద దాడి ప్రారంభమైంది. అప్పటి వరకు కాళ్ళు వెంటొచ్చాయి, బ్రెయిన్ పనిచేస్తూ ఉంది, వినికిడి బాగానే ఉంది. 70 వచ్చాక ఏమండే మిమ్మల్నే పిలిచావా? పిలిచినట్టు అనిపించింది. అమ్మాయి బాబా చచ్చిపోతున్నావు నీతో అంటారా? అనరా? 70 ఎందుకు బతుకున్నావురా బాబు అనిపించే పరిస్థితులు. దాడి ఎక్కువ అవుద్ది. దాడి ఎక్కువైతే పర్వాలా, దానికి మించి ఏం జరుగుతుందయ్యా అంటే మనం పరిమితుల్లోకి వెళ్ళిపోతాం. లిమిటేషన్స్, ఫిజికల్ లిమిటేషన్ ఇన్ ద ఏరియా ఆఫ్ వర్క్. పని విషయంలో పరిమితి అయిపోతాం, ప్రయాణం విషయంలో పరిమితి అయిపోతాం, తిండి విషయంలో పరిమితి అయిపోతాం. కానీ తినాలనే మనసు లాగేస్తామంటే తినకూడదు. అన్ని పరిమితులు వచ్చేస్తాయి 70కి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నా హృదయానికి గట్టిగా కట్టేసుకున్నది ఒక్కటే సువార్త అని. అన్నీ నన్ను వదిలిపోయాయి, కానీ సువార్త మాత్రం ఇట్ వాస్ టైడ్ టు మీ అండ్ టు మై హార్ట్ అన్నాడు బాల్డ్విన్. దీన్ని ఏమనాలి? సిద్ధ మనసు. ఏ వయసులోనైనా ఏ పరిస్థితుల్లోనైనా నిలబడే ఉన్న అనుభవం. పడిపోలా, అపవాదికి లొంగిపోలా, కృంగిపోలా. He stood firmly to fight with the worldly prince. వాడితో పోరాడడానికి నిలబడే ఉన్న అనుభవం. పరిస్థితులు ఎన్నైనా రానివ్వండి, సమస్యలు ఏనైనా కానివ్వండి, అనారోగ్యం ఏదైనా కానివ్వండి, మనకి ఇవ్వబడిన పని, మనకు అప్పగించాడు ఆయన సమాధానపరిచే పరిచర్య, మనకు అప్పగించాడు ఆయన సమాధాన సువార్త. మన ద్వారా దేవుడు వేడుకుంటాడు.
మనం బ్రతిమాలి వారిని తండ్రితో సమాధానపరచవలసిన పని మనకు అప్పగించాడు. సరే, ఇప్పటి వరకు నా మాటలన్నీ తిడతనట్టే ఉన్నాయి కదూ. సరే, ఆఖరిలోనైనా ఆదరించడానికి 3 మాటలు చెప్తాను, చూడండి దయచేసి. యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెడుతున్నాను. కింద ఫుట్ నోట్లో సమాధానమును మీకు అనుగ్రహించి వెడుతున్నాను, నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చినట్టు కాదు, లోకమిచ్చినట్టు నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీకండి. కలవరం, వెరపు అనే ఈ 2 మనల్ని నిలబడనీయవు. హృదయ కలవరంలో ఉండి ఎవరు సువార్త చెప్తానండి? వెరపు అంటే సిగ్గుపడే పరిస్థితి. కలవరం అనే పదం భయం, ఆందోళన 2 సమిశ్రితమైన పదం. ఈ పరిస్థితుల నడుమ అంటాడు, నేను నీకు సమాధానాన్ని ఇచ్చానయ్యా. నీ అంతరంగంలో ఒకసారి చూసుకో. ఏ ఉన్నా లేకపోయినా నాకు ప్రభు చాలు అనే సమాధానం కదా. ఇందాక పాట పాడారు, వెనకాల కూర్చుని నిజంగా నేను సంతోషించాను. ఆ పాట ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపున. అది మనం చెప్పే మాట, ఆయన చెప్పిన మాట. ఆయన వల్లే కదా, అంతేనా? కాబట్టి ఆయన మనకు శాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. మర్చిపోకండి, మన అంతరంగంలో ఆ సమాధానాన్ని ఏలుతోడనివ్వండి. 2వ మాట దగ్గరికి వెళ్దాం రండి. పౌలు గారు చెప్పిన మాటను వదిలేస్తున్నాను, మళ్ళీ యోహాను గారి దగ్గరికే వస్తున్నాను. 10వ అధ్యాయం దగ్గరికి రండి. 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపలేడు. ఎక్కడున్నాం? అపహరింపలేని ఆయన భద్రతలో మనం ఉన్నాం. ఆయన ఇచ్చిన నెమ్మది, సమాధానం ఉంది, దాని శాంతి అని లోకం అంటది. ఆయన భద్రత గల హస్తంలో మనం ఉన్నాం. 3వ మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ. ఎవరో మనం? చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలు. ఇది చిన్న సంగతి అనుకుంటున్నారా? కాదండి. దేవుని పిల్లలు అనే పదం సామాన్యమైన పదం కాదది. శత్రువులు మనం, కానీ పిల్లలుగా మార్చిన సమాధాన సువార్త. భక్తిహీనుల మనం, నీతిమంతులుగా మార్చిన సమాధాన సువార్త. నశించిపోయే మనం నిత్య జీవం అనుగ్రహించి తన చేతుల్లో భద్రంగా ఉంచిన, ఎల్లప్పుడూ కలవరానికి, ఆందోళనకు గురి కావలసిన మనం, ఆయన ఇచ్చిన సమాధానం సువార్త వలన. ఇది ఆయనే ఇచ్చాడు.
ఇప్పుడు ఆలోచించండి, అది ఇతరులకు పంచవలసిన పనిని మనకు అప్పగించాడు. మీకు ఓ మాట చెప్పాలి. సువార్త చేసేవారి పాదాలు పర్వతాల మీద సుందరాలు అని అన్నదెవరు? ప్రభువే అన్నాడన్నమాట. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా అనే మాటకి ప్రభు అని అర్థం కదా. అంటే సృష్టి అంతటిలోకి అత్యున్నతమైన సౌందర్యవంతమైన ఏమిటో తెలుసా? పర్వతాలు. మీరు పాపికొండల దగ్గరికి వెళ్ళారా? చూసారా? ఎంత అందంగా ఉంటాయో కదూ. మీరు భూటాన్ వెళ్ళారా? ఆ పర్వతాలను చూసారా? హిమాలయాస్ని చూసారా? ఎంత అందంగా ఉంటాయో పర్వతాలు. పర్వతాలలో ప్రయాణం చేయడం కానీ, ఆ పర్వతాలను చూడడం కానీ భలే సంతోషకరం. నాకు చాలాసార్లు ప్రయాణం చేశాను. కానీ ఒక మాట అంటాను, ఆ పర్వతాల మీద సువార్తికుల పాదాలు ఇంకెంత సౌందర్యవంతమైనవో అని నా ప్రభు అన్నాడు. అంటే సువార్త చెప్పే నీ పాదాలున్నాయే, అవి ఆయన దృష్టిలో ఎంత సౌందర్యవంతమైనవి. కారణం, నువ్వు అడుగుపెట్టిన చోటు వారి అంతరంగాలు ప్రభు తట్టుకు ఆకర్షించబడతాయి. నువ్వు అడుగుపెట్టిన చోటున నువ్వు ప్రకటించిన మాట నీ జ్ఞానం కాదు, నా జ్ఞానం కాదు, నీ తెలివితేటలు కాదు, నా తెలివితేటలు కాదు. ఆయన మన నోట ఉంచిన సమయోచితమైన మాట. ఆ మాట నువ్వు పలుకుతావు. నీకు తెలియదు ఆ మాట పలుకుతావు అనుకో, నీకు తెలియదు, కానీ పలుకుతావు. పలకగానే వాళ్ళు ముందు నిరాకరించిన తర్వాత ఖచ్చితంగా అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత కూర్చోమంటారు, వాక్యం వింటారు. మనం వచ్చేస్తాం, మళ్ళీ కలుసుకోం వాళ్ళని. కానీ వాళ్ళు పరలోకానికి వారసులు అవుతారు. మనం ఎవరో? దేవుని పిల్లలు. అనేకులు దేవుని పిల్లలు అవ్వడానికి మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆ పరిచర్య నూతన సృష్టిగా చేయబడిన వాడికి ఇవ్వబడిన ఆధిక్యత. తల్లవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి కృపనిచ్చారు నాయన. విన్నవారు తమ అంతరంగాలు మీ కొరకు, ఈ సువార్త పరిచర్య కొరకు ప్రతిష్ఠించుకోవడానికి కనికరం చూపమని, మరణం వరకు నీ దాసుని ప్రకటించడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.